ఓకే. రాష్ట్రపతి మరణం లేదా ఏదైనా కారణంగా రాష్ట్రపతి బాధ్యతలు చేపట్టిన ఉపరాష్ట్రపతి ఎంతకాలం ఆ పదవిలో కొనసాగవచ్చు? ఆప్షన్ 1 గరిష్టంగా 6 నెలలు, ఆప్షన్ 2 గరిష్టంగా 3 నెలలు, ఆప్షన్ 3 గరిష్టంగా 1 నెల, ఆప్షన్ 4 ఆ పదవీ కాలం ముగిసే వరకు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 గరిష్టంగా 6 నెలలు. దాద్రా నగర్ హవేలీ మరియు డామన్ డయ్యూ కేంద్ర పాలిక ప్రాంతాలపై ఏ హైకోర్టు అధికార పరిధిని కలిగి ఉంది? ఆప్షన్ 1 కలకత్తా హైకోర్ట్, ఆప్షన్ 2 బాంబే హైకోర్ట్, ఆప్షన్ 3 ఢిల్లీ హైకోర్ట్, ఆప్షన్ 4 అలహాబాద్ హైకోర్ట్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 బాంబే హైకోర్ట్. భారత ఎన్నికల సంఘంలో మొదటిసారిగా ఇద్దరు అదనపు కమిషనర్లను ఏ సంవత్సరంలో నియమించారు? ఆప్షన్ 1 1980, ఆప్షన్ 2 1989, ఆప్షన్ 3 1991, ఆప్షన్ 4 1992. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 1989. ఏ ప్రధానమంత్రి హయాంలో దేశానికి ఇద్దరు ఉప ప్రధానమంత్రులు పనిచేశారు? ఆప్షన్ 1 ఇందిరాగాంధీ, ఆప్షన్ 2 మొరార్జీ దేశాయ్, ఆప్షన్ 3 పివి నరసింహరావు, ఆప్షన్ 4 చరణ్ సింగ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 మొరార్జీ దేశాయ్. ఉన్నత స్థాయి అవినీతి కేసులకు సంబంధించి విచారణ జరపడానికి కేంద్రం ఏర్పాటు చేసిన వ్యవస్థ ఏది? ఆప్షన్ 1 కేంద్ర నిఘా సంఘం, ఆప్షన్ 2 అవినీతి నిరోధక శాఖ, ఆప్షన్ 3 కేంద్ర నేర పరిశోధనా శాఖ, ఆప్షన్ 4 లోక్సభ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 లోక్సభ. భారత రాజ్యాంగంలోని షెడ్యూల్ 6లో పేర్కొనబడిన రాష్ట్రాలు ఏవి? ఆప్షన్ 1 అస్సాం, మేఘాలయ, ఆప్షన్ 2 మిజోరాం, ఆప్షన్ 3 బీహార్, ఆప్షన్ 4 1 మరియు 2. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 1 మరియు 2. గ్రామీణ స్థానిక ప్రభుత్వాలకు రాజ్యాంగబద్ధత కల్పించిన రాజ్యాంగ సవరణ చట్టంలో సరైన వాటిని గుర్తించండి. ఆప్షన్ ఏ 9(9)(a) భాగంలో పొందుపరిచారు. ఆప్షన్ బి 243, 243(a) ఆర్టికల్ వరకు పొందుపరిచారు. ఆప్షన్ సి 11వ షెడ్యూల్లో పొందుపరుస్తూ 29 అంశాలపై అధికారం కల్పించారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 బి మరియు సి కరెక్ట్ ఏంటండి. నెక్స్ట్ వన్, భావ ప్రకటన స్వేచ్ఛపై కొన్ని కారణాల రీత్యా పరిమితులు విధించి అధికారాన్ని పార్లమెంటుకు ఏ అధికరణ కల్పిస్తుంది? ఆప్షన్ 1 అధికరణ 19(1)(a), ఆప్షన్ 2 అధికరణ 19(2), ఆప్షన్ 3 అధికరణ 19(1)(b), ఆప్షన్ 4 అధికరణ 19(3). కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అధికరణ 19(2). భారతదేశ పౌరసత్వంను పొందుటకు అవసరం లేని షరతు ఏది? ఆప్షన్ 1 ఆస్తి, ఆప్షన్ 2 వంశపారంపర్యత, ఆప్షన్ 3 నమోదు, ఆప్షన్ 4 నివాసం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఆస్తి. జమ్మూ కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దు పునర్వ్యవస్థీకరణ బిల్లు 2019ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా మొదట ఏ సభలో ప్రవేశపెట్టారు? ఆప్షన్ 1 లోక్సభ, ఆప్షన్ 2 రాజ్యసభ, ఆప్షన్ 3 ఆ రాష్ట్ర అసెంబ్లీ, ఆప్షన్ 4 ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 రాజ్యసభ. 1975 అత్యవసర పరిస్థితి విధించడానికి దారితీసిన పరిస్థితులపై అధ్యయనం చేయడానికి ప్రభుత్వం ఏ కమిషన్ను నియమించింది? ఆప్షన్ 1 కృష్ణమాచారి కమిషన్, ఆప్షన్ 2 సర్కారియా కమిషన్, ఆప్షన్ 3 షా కమిషన్, ఆప్షన్ 4 కామత్ కమిషన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 షా కమిషన్. షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగలు అత్యాచారాల నిరోధక చట్టం 1989 సంబంధించి క్రింది వాటిలో సరికానిది ఏది? ఆప్షన్ 1 గిరిజనులపై దౌర్జన్యాలకు పాల్పడే వారిని గిరిజన ప్రాంతాల నుండి తరిమివేయుట, ఆప్షన్ 2 SC/STలపై అట్రాసిటీల విచారణకు ప్రత్యేక కోర్టులు, ఆప్షన్ 3 గిరిజనుల భూములను స్వాధీనం చేసుకున్న గిరిజనేతరులను తరిమివేయుట, ఆప్షన్ 4 ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1
గిరిజనులపై దౌర్జన్యాలకు పాల్పడే వారిని గిరిజన ప్రాంతాల నుండి తరిమివేయుట. నెక్స్ట్ క్వశ్చన్ 68th వన్. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాపై క్రింది వాటిలో దేనికి ఛార్జీ విధించబడదు? ఆప్షన్ 1 సిఎస్జి జీతం, ఆప్షన్ 2 రైల్వే గ్రాంట్లు, ఆప్షన్ 3 సుప్రీంకోర్టు పరిపాలనా ఖర్చులు, ఆప్షన్ 4 హైకోర్టు న్యాయమూర్తుల పెన్షన్లు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 రైల్వే గ్రాంట్లు. ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. ఆప్షన్ ఏ 107(1) ప్రకరణ ప్రకారం ఆర్థికేతర బిల్లులు అంటే సాధారణ బిల్లులను పార్లమెంట్లో ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. ఆప్షన్ బి ఉభయ సభలు ఆమోదించిన తర్వాత బిల్లు రాష్ట్రపతి ఆమోదం పొందుతుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఏ మరియు బి. నెక్స్ట్ వాయిదా సైన్ డై అంటే ఏమిటి? ఆప్షన్ 1 రాష్ట్ర శాసనసభ సమావేశాన్ని కొన్ని గంటల పాటు వాయిదా, ఆప్షన్ 2 రాష్ట్ర శాసనసభ సమావేశాన్ని నిరవధికంగా వాయిదా, ఆప్షన్ 3 రాష్ట్ర శాసనసభ సమావేశాన్ని కొన్ని రోజుల పాటు వాయిదా, ఆప్షన్ 4 రాష్ట్ర శాసనసభ సమావేశాన్ని కొన్ని నెలల పాటు వాయిదా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 రాష్ట్ర శాసనసభ సమావేశాన్ని నిరవధికంగా వాయిదా వేస్తారంటండి. సైన్ డై అంటే సమావేశాన్ని నిరవధికంగా వాయిదా వేయడం. హిందూ కోడ్ బిల్లు విషయమై నెహ్రూతో విభేదించి కేంద్ర మంత్రి మండలికి రాజీనామా చేసిన వ్యక్తి ఎవరు? ఆప్షన్ 1 జాన్ మథాయ్, ఆప్షన్ 2 మహావీర్ త్యాగి, ఆప్షన్ 3 బిఆర్ అంబేద్కర్, ఆప్షన్ 4 బాబు జగజ్జీవన్ రామ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 బిఆర్ అంబేద్కర్. ప్రాథమిక హక్కులను రాజ్యాంగంలో ఏ భాగంలో ఏ నిబంధనల్లో పొందుపరిచారు? ఆప్షన్ 1 3వ భాగం 13వ నిబంధన నుండి 36 వరకు, ఆప్షన్ 2 3వ భాగం 12వ నిబంధన నుండి 35 వరకు, ఆప్షన్ 3 4వ భాగం 13వ నిబంధన నుండి 35 వరకు, ఆప్షన్ 4 4వ భాగం 12వ నిబంధన నుండి 36 వరకు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 3వ భాగం 12వ నిబంధన నుండి 35 వరకు. నెక్స్ట్ భారతదేశంలో లోక్సభ మొదట సాధారణ ఎన్నికలు ఏ సంవత్సరంలో జరిగాయి? లోక్సభకు మొదటి సాధారణ ఎన్నికలు అంటండి. ఆప్షన్ 1 1950, ఆప్షన్ 2 1955, ఆప్షన్ 3 1952, ఆప్షన్ 4 1953. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 1952. క్రింది 2 స్టేట్మెంట్లు ఇవ్వబడ్డాయి. ఒకటి అసర్షన్ ఏ వాదన మరియు మరొకటి కారణం ఆర్ అని లేబుల్ చేయబడింది. వాదన ఏంటంటే కేంద్ర చట్టాల రాజ్యాంగ చెల్లుబాటుకు సంబంధించి భారత సుప్రీంకోర్టు ప్రత్యేక అధికార పరిధిని కలిగి ఉంది. కారణం ఏంటి? ఆర్ సుప్రీంకోర్టు భారత రాజ్యాంగానికి సంరక్షకుడు. దిగువ ఇవ్వబడిన కోడ్ల నుండి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఆర్ అనేది ఏ యొక్క సరైన సవరణ. ఆప్షన్ 2 ఏ మరియు ఆర్ రెండు నిజం కానీ ఆర్ ఏ యొక్క సరైన సవరణ కాదు. ఆప్షన్ 3 ఏ నిజం కానీ ఆర్ తప్పు. ఆప్షన్ 4 ఏ తప్పు కానీ ఆర్ నిజం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఏ తప్పు కానీ ఆర్ నిజం. నెక్స్ట్ 76th క్వశ్చన్. ఆదేశిక సూత్రాల ప్రకారం క్రింది అంశాలలో ఏది సరి అయినది? ఆప్షన్ ఏ ఈ సూత్రాల అమలు సామాజిక మరియు ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని నిర్ధారిస్తుంది. ఆప్షన్ బి ప్రాథమిక హక్కులు సహజ హక్కులు కానీ ఇవి మానవ హక్కులను కాపాడుతాయి. ఆప్షన్ 1 ఏ మాత్రమే, ఆప్షన్ 2 బి మాత్రమే, ఆప్షన్ 3 ఏ మరియు బి, ఆప్షన్ 4 ఏ లేదా బి కాదు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఏ మరియు బి రెండు సరి అయినవేనంటండి. నెక్స్ట్ ఉమ్మడి జాబితాలోని
ఏదైనా అంశంపై పార్లమెంటు, రాష్ట్ర శాసనసభ రెండు విరుద్ధమైన చట్టాలను రూపొందిస్తే ఈ రెండిటిలో ఏ చట్టం చివరకు వర్తిస్తుంది? ఆప్షన్ 1 రాష్ట్ర శాసనసభ చేసిన చట్టం, ఆప్షన్ 2 పార్లమెంట్ చేసిన చట్టం, ఆప్షన్ 3 రెండు చట్టసభలు చేసిన చట్టాలు, ఆప్షన్ 4 రెండు చట్టాలు చెల్లవు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 పార్లమెంటు చేసిన చట్టం. నెక్స్ట్, క్రింది వాటిలో ఏది రాజ్యాంగం యొక్క ప్రభావాన్ని నిర్ణయిస్తుంది? ఆప్షన్ 1 రాజ్యాంగాన్ని రూపొందించే వ్యక్తులు, ఆప్షన్ బి ముఖ్యమైన నిబంధనలు, ఆప్షన్ సి అధికార గుత్తాధిపత్యం కలిగిన ఏకైక సంస్థ. కరెక్ట్ ఆన్సర్ ఏ మాత్రమే. ఆప్షన్ 1 ఏ మాత్రమే, ఆప్షన్ 2 బి మాత్రమే, ఆప్షన్ 3 సి మాత్రమే, ఆప్షన్ 4 పై వన్ని. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 పై వన్ని. రాష్ట్రపతికి జీతభత్యాలు చెల్లింపుకు సంబంధించి క్రింది వాటిలో ఏది నిజం కాదు? ఆప్షన్ 1 ఆర్థిక ఎమర్జెన్సీ సమయంలో వాటిని తగ్గించవచ్చు, ఆప్షన్ 2 బడ్జెట్లోని విడివిగా చూపబడతాయి, ఆప్షన్ 3 కాంటిజెన్సీ ఫండ్లో వసూలు చేయబడతాయి, ఆప్షన్ 4 పార్లమెంట్ అనుమతి అవసరం లేదు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 కాంటిజెన్సీ ఫండ్లో వసూలు చేయబడతాయి. అంతర్రాష్ట్ర కౌన్సిల్ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది? ఆప్షన్ 1 1989, ఆప్షన్ 2 1990, ఆప్షన్ 3 1995, ఆప్షన్ 4 1998. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 1990. ఏ అధికరణను అనుసరించి ఉన్నత విద్యా సంస్థల యందు, వృత్తి విద్యా సంస్థల యందు ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించడం జరిగింది? ఆప్షన్ 1 అధికరణ 15(1), ఆప్షన్ 2 అధికరణ 15(5), ఆప్షన్ 3 అధికరణ 16(1), ఆప్షన్ 4 అధికరణ 16(4). కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అధికరణ 15(5). భారత పౌరసత్వ చట్టం 2003 ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన అంశాలను గుర్తించండి. ఆప్షన్ 1 ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా పొందిన వ్యక్తి భారత పౌరసత్వం పొందినట్లు కాదు. వాస్తవంగా వారికి కేవలం ఇండియన్ వీసా మాత్రమే లభిస్తుంది. ఆప్షన్ 2 ప్రభుత్వ ఉద్యోగాలలో సమాన అవకాశాలు పొందే హక్కు లేదు. ఆప్షన్ 3 వీరు భారతదేశాన్ని సందర్శించడానికి వీసా పొందనవసరం లేదు. ఆప్షన్ 4 పై వన్నీ సరి అయినవే. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 పై వన్నీ సరి అయినవే. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణను అనుసరించి షెడ్యూల్ తెగల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అందజేసే సహాయాన్ని, అదేవిధంగా రాష్ట్రాల్లో షెడ్యూల్ తెగల ప్రాంతాభివృద్ధికి ఖర్చును కూడా సంఘటిత నిధి నుండి చెల్లించబడతాయి? ఆప్షన్ 1 అధికరణ 112(3), ఆప్షన్ 2 అధికరణ 275(1), ఆప్షన్ 3 అధికరణ 202(3), ఆప్షన్ 4 అధికరణ 108. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అధికరణ 275(1). ఇది 275 క్లాస్ 1 అని చదవాలనుకుంటా మేబీ, కానీ నేను నెంబర్ చదివేస్తున్నాను డైరెక్ట్గానే. ఈ క్రింది వాటిలో సరైన వాక్యం ఏది? ఆప్షన్ ఏ జాతీయ సమగ్రత మండలి దేశ సమగ్రతను పెంపొందించడానికి ఏర్పాటు చేయబడిన సంస్థ. ఆప్షన్ బి జాతీయ సమైక్యతకు ఏర్పడ్డ అవరోధాలను తొలగించడం ఈ మండలి ప్రధాన లక్ష్యం. ఆప్షన్ 1 ఏ మాత్రమే, ఆప్షన్ 2 బి మాత్రమే, ఆప్షన్ 3 ఏ మరియు బి, ఆప్షన్ 4 ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఏ మరియు బి సరైన వాక్యాలేనంటండి. ఈ క్రింది వారిలో అత్యధిక కాలం పనిచేసిన ఎలక్షన్ కమిషనర్ ఎవరు? ఆప్షన్ 1 టిఎన్ శేషన్, ఆప్షన్ 2 కేవికే సుందరం, ఆప్షన్ 3 ఎస్పి సేన్, ఆప్షన్ 4 సుకుమార్ సేన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 కేవికే సుందరం.
సుప్రీంకోర్టు అధికార పరిధి కిందకు రాని అంశం ఏది? ఆప్షన్ 1 సలహా రూపక అధికార పరిధి, ఆప్షన్ 2 అప్పీళ్లు విచారణాధికారి పరిధి, ఆప్షన్ 3 ఒరిజినల్ అధికార పరిధి, ఆప్షన్ 4 కేంద్ర మంత్రుల తొలగింపు అధికార పరిధి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 కేంద్ర మంత్రుల తొలగింపు అధికార పరిధి. నెక్స్ట్, ఆదేశిక సూత్రాల అమలు కోసం ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు లేదు అని ఏ కేసులో సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది? ఆప్షన్ 1 కేశవానంద భారతి కేసు, ఆప్షన్ 2 ప్రతాప్ సింగ్ రాణే కేసు, ఆప్షన్ 3 గోకుల్నాథ్ కేసు, ఆప్షన్ 4 ఫ్రాంక్ ఆంటోనీ కేసు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 గోకుల్నాథ్ కేసు. నెక్స్ట్, 16వ లోక్సభ షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగలు వారికి ఎన్ని స్థానాలు కేటాయించడం జరిగింది? ఆప్షన్ 1 84 నుంచి 84 టు 47, ఆప్షన్ 2 47 టు 84, ఆప్షన్ 3 47 టు 80, ఆప్షన్ 4 84 టు 87. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 84-47. ఏంటి రివర్స్లో ఉంది? 16వ లోక్సభ షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగలు వారికి ఎన్ని స్థానాలు కేటాయించడం జరిగింది? ఈ బిట్ ఎవరికైనా తెలిస్తే ఒకసారి కమెంట్ చేయండి. నాకైతే అర్థం కాలేదు బిట్ ఏంటనేది సరిగా. లోక్సభ స్థానాలు అన్నాడు కానీ ఎక్కువ నుంచి తక్కువకి ఉంటాయా అలాగా? అంటే ఇన్ని టు ఇన్ని అని తక్కువ నుంచి ఎక్కువకే కదా ఉంటాయి. 84-47 అని వేసాడు కదా. ఎవరికైనా ఈ బిట్ అనేది తెలిస్తే కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కరెక్ట్ ఆన్సర్ అనేది చెప్దాం. ఎవరైనా కమెంట్ చేస్తేనే చెప్తాను, లేకపోతే నాకు కూడా తెలియదు. సో ఎవరైనా తెలిస్తే ఖచ్చితంగా కమెంట్ చేయండి. కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాలను సామరస్యంగా పరిష్కరించడం కోసం రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేసిన సంస్థ ఏది? ఆప్షన్ 1 కేంద్ర జలవనరుల సంఘం, ఆప్షన్ 2 జాతీయ అభివృద్ధి మండలి, ఆప్షన్ 3 అంతర్రాష్ట్ర కౌన్సిల్, ఆప్షన్ 4 సుప్రీంకోర్టు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 అంతర్రాష్ట్ర కౌన్సిల్. ప్రవాస భారతీయులకు ద్వంద్వ పౌరసత్వాన్ని ఏ కమిషనర్ సిఫార్సు మేరకు కల్పించడం జరిగింది? ఆప్షన్ 1 సంతానం కమిటీ, ఆప్షన్ 2 ఎల్ఎం సింఘ్వి కమిటీ, ఆప్షన్ 3 జస్టిస్ చెల్లప్ప కమిటీ, ఆప్షన్ 4 జీవీకే రావు కమిటీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఎల్ఎం సింఘ్వి కమిటీ. భారత రాజ్యాంగ రచనలలో రాజ్యాంగ పరిషత్ సమన్వయ పద్ధతి కంటే సర్దుబాటు పద్ధతికే ప్రాధాన్యత ఇచ్చింది అని ఎవరు అభిప్రాయపడ్డారు? ఆప్షన్ 1 గ్రాండ్ ఎల్ ఆస్టిన్, ఆప్షన్ 2 ఐరన్ జెన్సింగ్స్, ఆప్షన్ 3 ఓపి గోయల్, ఆప్షన్ 4 కె సంతానం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఓపి గోయల్. నెక్స్ట్, మన దేశంలో నేరమయ రాజకీయాలను పరిశీలించడానికి నియమించబడిన కమిటీగా దేన్ని పేర్కొంటారు? ఆప్షన్ 1 టిఎస్ కృష్ణమూర్తి కమిటీ, ఆప్షన్ 2 15వ లా కమిషన్, ఆప్షన్ 3 వోరా కమిటీ, ఆప్షన్ 4 దినేష్ గోస్వామి కమిటీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 వోరా కమిటీ. నూతన రాష్ట్రాల ఏర్పాటు లేదా ఇప్పటికే ఉన్న రాష్ట్రాల సరిహద్దులను మార్చే అధికారం ఈ క్రింది వాటిలో ఎవరికి కలదు? ఆప్షన్ 1 రాష్ట్రపతి, ఆప్షన్ 2 పార్లమెంట్, ఆప్షన్ 3 సుప్రీంకోర్టు, ఆప్షన్ 4 ఉపరాష్ట్రపతి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 పార్లమెంట్. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం 1956 ప్రకారం ప్రస్తుత సిక్కిం రాష్ట్రం ఏ జోన్లో ఉంది? ఆప్షన్ 1 పశ్చిమ మండలి, ఆప్షన్ 2 మధ్య మండలి, ఆప్షన్ 3 ఈశాన్య రాష్ట్రాల మండలి, ఆప్షన్ 4 తూర్పు మండలం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఈశాన్య రాష్ట్రాల మండలి. నెక్స్ట్, ప్రభుత్వం పాలనా అంశాలపై ప్రకటించే విధానపరమైన అధికారిక ప్రకటన పత్రాన్ని ఏమని పేర్కొంటారు? ఆప్షన్ 1 బిల్ ఆఫ్ రైట్స్, ఆప్షన్ 2 శ్వేతపత్రం, ఆప్షన్ 3 మాగ్నా కార్టా, ఆప్షన్ 4
మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 శ్వేతపత్రం. నెక్స్ట్ వన్, క్రింది వాటిని పరిశీలించుము. ఆర్థిక బిల్లులు క్రింది వాటిని పరిశీలించుము. ఆర్థిక బిల్లులు తిరస్కరించినప్పుడు. ఆప్షన్ బి బడ్జెట్ సమావేశాల్లో కొత్త తీర్మానం నెగ్గినప్పుడు. ఆప్షన్ సి ప్రభుత్వ బిల్లు విడిపోయిన సందర్భంలో. ఆప్షన్ డి లోక్సభలో మంత్రి మండలిపై అవిశ్వాస తీర్మానం నెగ్గినప్పుడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 లోక్సభలో మంత్రి మండలిపై అవిశ్వాస తీర్మానం నెగ్గినప్పుడు. ఓకే, ఆప్షన్ 4 ఏ, బి, సి మరియు డి అంటే 4 కరెక్టేనంటండి. నెక్స్ట్, 2020 ఆగస్టు 11న సుప్రీంకోర్టు మరొకసారి తండ్రి ఆస్తిలో కుమార్తెకు సమాన వాటా ఉందని ఏ చట్టం ద్వారా తీర్పునిచ్చింది? ఆప్షన్ 1 షరియత్ చట్టం. ఆప్షన్ 2 హిందూ వారసత్వ చట్టం. ఆప్షన్ 3 హిందూ వివాహ చట్టం. ఆప్షన్ 4 పైవన్యు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 హిందూ వారసత్వ చట్టం. నెక్స్ట్, క్రింది వాక్యాలను పరిశీలించండి. ఆప్షన్ ఏ జనవరి 21, 1956న త్రిపుర పూర్తి స్థాయి రాష్ట్రంగా ఏర్పడింది. ఆప్షన్ బి మే 1967లో త్రిపుర ఉపజాతి జుబా సమితి అనే గిరిజన పార్టీ ఏర్పడింది. ఆప్షన్ 3 ఇది రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ గిరిజన స్వయం ప్రతిపత్తిని మంజూరు చేయడంలోని నిబంధనలను త్రిపురలో ప్రకటించాలని కోరింది. కరెక్ట్ ఆన్సర్ ఏ, బి మరియు సి 3 కరెక్టేనంటండి. కోవారంటో అనగా ఒకరి అధికారాన్ని ప్రశ్నించడం. ఆప్షన్ 2 చట్ట వ్యతిరేక అధికారం. ఆప్షన్ 3 చట్ట పరిధిలో గుర్తింపు. ఆప్షన్ 4 వాస్తవాన్ని గుర్తించడం. ఈ 99th క్వశ్చన్ కోవారంటో అనే క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నాను. దీనికి ఆన్సర్ ఏంటనేది కమెంట్ చేయండి. సో ఈ క్వశ్చన్ని నేను రేపు చెప్తాను దీనికి ఆన్సరు. ఒకసారి మళ్ళీ చదువుతాను. కోవారంటో అనగా ఆప్షన్ 1 ఒకరి అధికారాన్ని ప్రశ్నించడం. ఆప్షన్ 2 చట్ట వ్యతిరేక అధికారం. ఆప్షన్ 3 చట్ట పరిధిలో గుర్తింపు. ఆప్షన్ 4 వాస్తవాన్ని గుర్తించడం. దీనికి ఆన్సర్ మీరే చెప్పాలి. సో నెక్స్ట్ వీడియోలో నేను ఆన్సర్ కూడా రివీల్ చేస్తాను. నెక్స్ట్ 100th క్వశ్చన్, ఏ రాజ్యాంగ సవరణ చట్టం కేంద్ర రాష్ట్రాల్లో విద్యా ఉద్యోగాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు వారికి 10% రిజర్వేషన్ కల్పించింది? ఆప్షన్ 1 103వ రాజ్యాంగ సవరణ చట్టం. ఆప్షన్ 2 99వ రాజ్యాంగ సవరణ చట్టం. ఆప్షన్ 3 85వ రాజ్యాంగ సవరణ చట్టం. ఆప్షన్ 4 69వ రాజ్యాంగ సవరణ చట్టం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 103వ రాజ్యాంగ సవరణ చట్టం. ఈ వీడియో అనేది ఇక్కడికి ఎండ్ చేద్దాము. నెక్స్ట్ 101 to 150 బిట్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో కవర్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.